2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీ 13 పార్లమెంటు సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాక వెంగళరావు డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం సాధనకు బీసీల సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళంలో ఈ నెల 7న ప్రారంభించిన రథయాత్ర మంగళవారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా జేఎన్ రోడ్లో ఉన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి కుమార్ యాదవ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్, సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ గోపాలకృష్ణ, యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం గోపి తదితరులతో కలిసి వెంగళరావు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 24% రిజర్వేషన్లు కాకుండా 50% ఇవ్వాలని కోరారు. లోక్సభలో ఉన్న 544 సీట్లలో 275 సీట్లు బీసీలకు కేటాయించాలని, మహిళా బిల్లులో బీసీ మహిళా సబ్ కోటా బిల్లు ప్రవేశపెట్టాలని, బీసీలపై దాడులు నివారించడానికి బీసీ అట్రాసిటీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో ప్రవేశానికి అధిక సీట్లు కేటాయించాలని కోరారు. రథయాత్ర విజయవంతానికి అంతా సహకరించాలన్నారు. లద్దిక మల్లేష్, నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరారు. రథయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విలేకరుల సమావేశంలో ఆర్ రాజు, నయీంబాయ్, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరపున బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నిర్వహిస్తున్నాం. అయితే ఆ యొక్క కార్యక్రమం ఈ నెల అంటే డిసెంబర్ 7వ తారీఖు నుండి ఒరిస్సా బార్డర్ అయినటువంటి ఇచ్చాపురం నుండి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జగ్గంపేట వరకు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లా జగ్గంపేట వరకు పూర్తి చేయడం జరిగింది మొదటి విడతగా. అలాగే రెండో విడతగా ఈరోజు మరి మొన్న కాకినాడ, ఈరోజు రాజమండ్రి. బీసీల స్థితిగతులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ రంగంలో చూసుకున్న పరిశ్రమలు కానివ్వండి అన్ని రంగాల్లో కూడా వెనుకబడే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈ యొక్క ఎన్నికల్లో బీసీల జనాభా దామాషా ప్రకారం మరి బీసీలు 60% ఉన్నారు. ఏ కులానికి జనాభా దామాషా ప్రకారం ఆ యొక్క కులాలకి మరి జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి సీట్లు కేటాయించాలనే ఉద్దేశంతో యాత్ర ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్ గారు శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టిన రథయాత్ర ఈరోజు రాజమహేంద్రవరానికి చేరుకోవడం జరిగింది. సమయభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రెస్ మీట్ అనగానే బీసీ సోదరులందరూ కూడా ఈరోజు అందరూ కూడా వచ్చి ఈ రథయాత్రకి సంఘీభావంగా తెలపడం చాలా ఆనంద పరిణామంగా భావించాలి. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి ఆనం రోటరీ హాల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి దేవి చౌక్ సెంటర్లో ముగింపు కార్యక్రమం దేవి చౌక్ సెంటర్లో పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ రథయాత్రని ముందుగా విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజున పార్లమెంటు అసెంబ్లీలో ఏదైతే మా బీసీలకు చట్టసభలో తగినంత ప్రాధాన్యత లేదు. ఇకనైనా ఈ పార్టీలు ముందుకొచ్చి బీసీలు గుర్తించాలి. రాష్ట్ర రథయాత్రను మరి శ్రీకాకుళం నుంచి నిన్నటి వరకు జరిగిన రథయాత్రలో భారీ బీసీలు గ్యాదర్ అయ్యి మరి ప్రతి ఊర్లో కూడా జయప్రదం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజున రాజమహేంద్రవరంలో వై జంక్షన్ నుండి దేవీ చౌక్ వరకు జరుగుతున్న ఈ రథయాత్రను జయప్రదం చేయవలసిందే కోరుతున్నాం. మరి 75 సంవత్సరాలు అవుతున్నా స్వాతంత్ర్యం వచ్చి ఇంకా బీసీలు అందరి ద్రాక్ష పండులా ఉంది. ప్రభుత్వం నుండి అందరి తరతరాలుగా బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది. నిజంగా బీసీలకి న్యాయం జరగాలనే ఉద్దేశం ఏ గవర్నమెంట్ కానీ ఉంటే బీసీ అభ్యర్థి తరఫున లాకా వెంగళరావుని సీఎం అభ్యర్థిగా మేము ప్రతిపాదిస్తున్నాం. ఆయన సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ వచ్చే టైంలో వీళ్ళందరూ పావులు కదిపి బీసీలకి
మాయమాటలు చెప్పి లోపరుచుకొని వాడుకొని వదిలేస్తున్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో బీసీలమైన మనము మన సత్తా ఏంటనేది చూపించాలని నా ఉద్దేశం.